బిర్యానీ అనే పేరు వినగానే తినాలని అనిపిస్తుంది కదా. అవును, బిర్యానీకి ఉన్న స్పెషల్ అదే. ఇవాళ మన కిచెన్లో వెజిటేరియన్స్కి ఎంతో ఇష్టపడే అమేజింగ్ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అవ్వబోతోంది. స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ బిర్యానీ తిన్నారు అనంటే ఖచ్చితంగా నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా వెజిటేరియన్స్ అయిపోవాల్సిందేనండి. అలాగుంటుంది. అలాగే ఈ రెసిపీని సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో నేను వీడియోలో చెప్తాను. ఎక్కడ మీరు స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే మీకు తెలుస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని చాలా ఎంజాయ్ చేయొచ్చు. లేట్ ఎందుకు, చూసేద్దాం. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని బాస్మతి రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్ తీసుకుంటున్నాను. వీటి బదులు మీరు నార్మల్ రైస్ అయినా కూడా వేసుకోవచ్చు. నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బిర్యానీ గ్రేవీ కోసము నేను ఇక్కడ ఒక కప్పు పన్నీర్ ముక్కలు తీసుకున్నాను. అలాగే 2 టమోటాలు, అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్, అలాగే ఆనియన్ ముక్కలు, అలాగే కొత్తిమీర తీసుకున్నాను ఇక్కడ. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ 3 నేను మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నా. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలాగే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇక్కడ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. వేసుకొని వీటినన్నిటినీ బాగా మనము మిక్స్ చేసుకోవాలండి. చూపిస్తున్నారు కదా, ఇలాగా పక్కన 1/2 అవర్ పెట్టుకోవాలి. అలాగే మనం రైస్ కోసము నీళ్లు వేడి చేసుకొని అందులో మరొక బిర్యానీ స్పైసెస్, కొద్దిగా గీ వేసుకొని ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఇక్కడే మనము టేస్ట్ చూస్తే ఉప్పుగా ఉండాలి నీళ్ళు. అలాగే నానబెట్టినటువంటి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని 70% మనము ఇక్కడ ఉడికించుకోవాలండి. బిర్యానీకి, దమ్ బిర్యానీకి అంటే అలా ఉడికించుకుంటేనే మనకి సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసి వీటినన్నిటిని వంచేసుకున్నాను. నీళ్ళన్నిటిని చూస్తున్నారు కదా, నాకు చాలా పొడి పొడిగా ఉన్నాయి. 70% మాత్రమే ఉడికించుకున్నప్పుడే. తర్వాత మనము కుక్కర్ పెట్టుకొని, నేను ఇక్కడ గిన్నె వాడట్లేదు, కుక్కర్ వాడుతున్నాను. కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒకేసారి 2 రకాలుగా చేసుకునేటట్లు చూపిస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ ఒకేసారి వేయించుకొని అందులో కొద్దిగా ఉంచి, తర్వాత మనం ముందు మిక్స్ చేసుకొని పెట్టుకున్నటువంటి పన్నీర్ గ్రేవీ వేసుకొని బాగా మనము కలుపుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా మనము కదుపుతూ వేయించుకోవాలి. అప్పుడే కింద మనకి అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఇలా కదపడం వల్ల కింద మనకి అడుగు అనేది ఖచ్చితంగా పట్టుకోదండి. చూస్తున్నారు కదా. అలాగే 5 నిమిషాల తర్వాత ఇక్కడ నేను కట్ చేసుకున్న టమోటా ముక్కలు ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచి, అలాగే కొత్తిమీర లీవ్స్ వేసుకోవాలి, పుదీనా కూడా వేసుకోవాలి. కానీ నా దగ్గర లేదు, అందుకే నేను వేసుకోవట్లేదు. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న రైస్ ఇక్కడ మనము స్ప్రెడ్ చేసుకోవాలండి. రైస్ అంతా కూడా ఇలాగ చూపిస్తున్నాను కదా, ఇలాగ చేసుకొని మరొక ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇక్కడ గీ వేసుకోవాలండి. గీ వేసుకొని అలాగే ఇక్కడ నేను సాఫ్రాన్ మిల్క్ వేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు నానబెట్టుకున్న మిల్క్ అండి ఇవి అంతా ఇలాగ పోసుకొని మనము ఇక్కడ ఇంకొకటండి, ఇక్కడ నేను టిష్యూ పేపర్ వాడుతున్నాను. ఎందుకు వాడుతున్నాను అంటే పైన మనం మూత పెట్టినప్పుడు మనకి అన్నం అంతా కూడా ఆరిపోకోకుండా ఉండడానికి నేను టిష్యూ పేపర్ వాడుతూ ఉన్నాను. ఇలా వాడడం వల్ల మనకి చాలా స్మూత్గా ఉంటుంది రైస్ పైన కూడా. ఇలాగ అంతా కూడా మనము టిష్యూ అంతా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని విజిల్ తీసేయాలండి. తీసేసి మనము మూత పెట్టేసుకోవాలి. పెట్టుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోకుండా పన్నీర్ బిర్యానీ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంది ఈ బిర్యానీ. పొగలు కమ్ముతోంది. చూస్తున్నారు కదా, ఇక్కడ 1/2 అవర్లోనే మనము ఈ బిర్యానీ చేసేసుకోవచ్చు. చూడండి ముక్కలు ఎంత టమోటా అయితే చూస్తున్నారు కదా, ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఇక్కడ రైస్ కూడా చాలా మనకి పలుకులుగా వచ్చాయి.
చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాంటి రెసిపీ మీరు చేసి పెట్టారు అంటే వెజిటేరియన్స్ కాదండి, నాన్ వెజిటేరియన్స్ కూడా ఖచ్చితంగా వెజిటేరియన్స్ అయిపోవాల్సిందే. వాళ్ళు కూడా స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ బిర్యానీ మా ఇంట్లో మేము చేసుకున్నాం. మరి మీరు చేసుకుంటారా? మరి లేట్ ఎందుకు, మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీరు ట్రై చేయట్లేదేమో నాకు తెలిసి ఆ రెసిపీస్ని. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తా. మరొకసారి మీ ముందుకి మరొక కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.